పొగ త్రాగుట మరియు మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. ఈ చిత్రంలోని సన్నివేశాలు, పాత్రలు ఎవరినీ ఉద్దేశించినవి కావు. కేవలం కల్పితాలు మాత్రమే. రే, చాలా దూరం నడిచాం కదరా, బాగా అలసిపోయాం. రే, చాలా ఆకలిగా ఉందిరా. అవునరా, నాకు బాగా ఆకలిస్తుందిరా. ఇప్పుడు ఏం చేస్తాంరా? అరే మామ, అక్కడేదో మామిడి చెట్టు కనబడుతుందిరా. ఎక్కడ్రా? అదిగోరా, అక్కడ ఉంది. కడుపు నిండిపోయిందిరా.
చాలా టైం అయిపోయింది. లగండ్రా రే, లగండ్రా రే. ఏమైందిరా? రే చాలా టైం అయిపోయింది, ఇంటికి వెళ్దాం పదండ్రా. రే మామ వచ్చేస్తుందిరా. ఎలాండే? రే మామ బాగా వేడి చేసిందిరా, వచ్చేస్తుంది, మంట వస్తుందిరా. అయితే బట్టి నీళ్ళు తాగి వెళ్ళరా. ఏహే ఆపండే. రే మామ దగ్గరలో కొబ్బరి చెట్టు ఉంటే చూడండి రా, మంట కొడుతుంది. దగ్గరలో కొబ్బరి చెట్టు అంటే కష్టమేరా, ఎతకాలి. కొబ్బరి చెట్టు అంటే కష్టమేరా. అదిగోరా అక్కడ ఉంది. రా. అక్కడ ఏదో కనిపిస్తుందిరా దూరంగా, కొబ్బరికాయలాగే 100 వెళ్ళి తీస్తాను రా. రే అది కొబ్బరికాయ కానట్టు ఉందిరా. రే అది కొబ్బరికాయ రా. రే ఇది కొబ్బరికాయ రా, చెట్టు దాకా అల్లాసరం లేదురా. రే అది చెట్టు కాడ కాకుండా ఎక్కడ ఉందంటే దేనికాయే కదరా. దెయ్యంకాయ కాదురా, పట్టుకోరా. రే అది దేనికాయలా ఉంది, పడేరా. నాకు డౌట్గా ఉందిరా. అందులో ఒకటి పడిపోయి ఉంటదిరా. అందులో ఒకటి పడిపోయి ఉంటుందిరా, అంతేగాని దెయ్యంకాయ కాదులేరా. రే అలా కాదులేండిరా, పదంతా ఇంటికి వెళ్దాం. నాకు డౌట్గా ఉందిరా. నేను తాగొద్దులేరా, కాసేపు రెస్ట్ తీసుకొని నేనే తాగుతాను. పదండ్రా రూమ్కి వెళ్ళి. కొబ్బరికాయ తర్వాత అది పెట్టాలిరా. చాప్ తీరా, పడుకుందాం. సరేరా. రండ్రా పడుకుందాం.
మామ లేరా లేరా. ఏంటయిందిరా? రే లేరా. ఏట్రా? నాకు ఏదో అమ్మాయి ఏడ్చినట్టు సౌండ్ వినపడుతుందిరా. ఏటయిందిరా? ఒరే భయం వేస్తుందిరా. రే కరెంట్ పోయిందేంట్రా. క్రొవ్వొత్తి ఎక్కడుందో తొందరగా వెతకండి రా. అదే వెతుకుతున్నాను రా, కనిపించట్లేదు. వెతుకుబే వేగంగా. దొరికిందిరా. అయితే తొందరగా ముట్టించిరా. రే దాహంగా ఉంది, కొబ్బరి నీళ్ళు తేరా. నువ్వెళ్ళరా నువ్వెళ్ళరా నువ్వెళ్ళరా. నువ్వెళ్ళరా, నాకు భయం వేస్తుంది. మీ ఇద్దరు ఆగండి, నేనే తెస్తాను. రే ఏమైందిరా? కొబ్బరికాయ వెనక్కి వెళ్తుందిరా. కొబ్బరికాయ వెనక్కి వెళ్ళగలుగుతుందిరా. అది ఎలాగెళ్తుందిరా? చీకటి కదరా, నీ కలకి కనిపిస్తుంది. లేదురా, నిజంగానే వెనక్కి వెళ్తుందిరా. రే వద్దంటే ఆ కాయ తెచ్చావు కదరా, దానివల్ల ఈ సమస్యలన్నీ. సారీరా. దానివల్ల అంటావా? నిజమే, ఆ కాయ వల్లే. వద్దని మొత్తుకున్నాను కదరా, దానివల్లే. పదండ్రా జల్లేద్దాం. కాయ వల్ల సమస్యలు రా. రే కాయ వల్ల బాధలేండి రా, పదండ్రా బయట జల్లేద్దాం. నువ్వు జల్లురా, ముగ్గురు మీద జల్లేద్దాం, పదండ్రా. నా పోయిండ్రా. నాతో రండిరా, పదండ్రా, ముగ్గురు మీద జల్లేద్దాం. రే కాయ ఎదురా, వెతకండ్రా వెతకండ్రా. రే మనిషి వైపు వెతకండ్రా. కాయ తిరిగి మాయమైపోయింది, ఇట్రా వెతకండ్రా. రే కాయ ఎట్రా, అటు పక్క వెళ్ళిపోయింది, ఆ మూలంది. రే ఆ కాయ నుంచి ఏవో మాటలు పడుతున్నాయిరా, ఆడదాన్ని భావిస్తారా. ఏంట్రా దాని సమస్య ఏదో తెలుసుకోలేదు, పదండ్రా. దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం, పదండ్రా. ఎవరు నువ్వు? ఇప్పుడేం చేయాలనుకుంటున్నా చెప్తావా? నిన్ను బంధించమంటా. అసలు నీ సమస్య ఏంటి చెప్తావా లేదా?
ఏదేదో పలికి నా పెదవుల మౌనం నీ పేరే పిలిచేనులే. నీ పిచ్చితోనే అల్లాడే ప్రాణం నిన్నేలే తలచేనులే. ఏది నీ చిలిపి చిరునవ్వే కురిపించు, ఏది నీ చూపే ఎదలో దించు, ఏది నీ ఊసుల ఊయల్లో తేలించు, ఏది నీ ఊహను నాగందించు. ఏది నాపై ఇష్టం చూపించు. ఎప్పటి నుంచి మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంట్రా లవ్ మ్యాటరా? నీకలా తెలుసురా? నీ ఫేస్ని చూసి, నీ డ్రెస్ మెయింటెనెన్స్, నీ ఫేస్ చూసి చెప్పాను రా. ఎలా కనిపెట్టావు? సరే గాని వెళ్దాం పదండి. ఏ మామ, ఆ అమ్మాయి ఎవరో చెప్పరా. చెప్తానులారా, ఉండరా. టైం రావాలిరా దేనికైనా. ఇప్పుడే మాకు చూపించరా. పదండ్రా వెళ్దాం. నిజంగా రష్మిత, నిన్ను నేను గాఢంగా ప్రేమిస్తాను. ఐ లవ్ యూ. నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోకు. చీ, నువ్వు ఎప్పుడేలాంటి వాడు అనుకోలేదు. చీ, నాకు లైఫ్లో ఎటువంటివి ఇష్టం ఉండవు అని తెలుసు కదా. నా గోల్ ఏంటో నీకు తెలుసు కదా. ఎలా తయారయ్యావేంటి? లైఫ్లో నీ మొహం నాకు ఎప్పుడు చూపెట్టు. చీ. ఓకే, బాయ్. నాకు దక్కనేది ఎవరికి దక్కనివ్వను. దాన్ని ఎలాగైనా చంపేస్తా, లేదా నేనే చచ్చిపోతా. లేదు, దాన్నే చంపేస్తా. దాన్ని ఎలాగైనా చంపేస్తా. ఆడేట మనకి ఈ బాధ్యత తప్పు చెప్పాడు. ఫ్రెండ్ కోసం ఆ మాత్రం చేయలేమురా. అయ్యి ఎటువంటి పని ఏటా? రే, ఎవరిని వదిలే, చేస్తామా చేయమా? అరే నేను చేస్తున్నా, ఎలా చెప్పు. రే, వాళ్ళ నాన్న దాన్ని తెచ్చినప్పుడు వాళ్ళ నాన్న చంపేసి దాన్ని చున్నీతో చుట్టే తీసుకెళ్ళిపోతాం. అలా జరుగుతుందా? అలాంటి వస్తాడా? మనకు అదృష్టం ఉంటే అలానే వస్తారు. కావాలంటే చూడు. అదిగోరా వస్తున్నారు వాళ్ళు. రే, అదృష్టం బాగుందిరా, పదరా. రే, ఎగిరా. రే, నువ్వు అట్లేరా, నేను ఇట్లే వస్తాను. కర్రతో కొట్టేద్దాం.
చచ్చిందేలే చూడరా. రే చచ్చిందిరా. రే ఎవర్రా? రే మామ నేనేరా. రే ఏంట్రా జడిపించావు? రే మామ ఏమైందిరా? నైట్ నాకు డాపై నుంచి కింద తోసి వెలిసిందిరా. ఏదో వెనక నుంచి శక్తి తోసిందిరా. రే మా అమ్మ నీకు చెప్పకూడదు కానీ నాకు తోటలో ఇది అంటబెట్టిందిరా. ఏమంటావురా? మన ఇద్దరికే జరుగుతుంది. రే మనం చంపిస్తాం కదరా, ఆత్మగాలి మనల్ని అంట పెడుతుంది. నిజమే అంటావా? నిజమేరా, అదేరా మనకు అంట పడుతుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావురా? రే మామ, మనం చేసిన పాపం ఊరికనే పోదురా, అందుకే మనల్ని వెంటాడుతుందిరా. రే మామ, నాకు తెలిసిన మాంత్రికుడు ఉన్నాడు, అందరికీ మంచిగా చూస్తాడు. మన విషయం అంతా అతనితో చెప్తే మన సమస్యలన్నీ తీరుస్తాడు. వెళ్దాం పద. అతడు చాలా భయం వేసిందిరా బాబు. అదిగోరా స్వామీజీ. దండాలు స్వామి. సమస్యతో వచ్చారు కదరా? అవును స్వామి, అవును స్వామి, చాలా పెద్ద సమస్యతో వచ్చాం. ఇది చాలా పెద్ద సమస్యతో నా దగ్గరికి వచ్చారు కదరా? అవును స్వామి. జరిగిందంతా నాకు తెలుసు. ఏం జరిగిందో నాకు నిజం చెప్పండి. స్వామి, జరిగిందంతా చెప్పేస్తాం స్వామి. మీరు చెప్పింది నేను చూశాను.
జరిగింది నాకు తెలుసు. నేను చేయబోయేది మీకు తెలీదు. నేను చెయ్యాలంటే ఏ దెయ్యమైనా మానవ జీవితంలో ప్రవేశించరాదు. నేను ఊరుకోను. నీకు సాక్షి జరిగినట్టు చేస్తాను. అర్జెంటుకి వెళ్ళి ఒక టెంకాయ తీసుకొని రా. సరే స్వామి, ఇల్లు తీసుకొస్తా. ఇదిగో స్వామి. మీ ఇద్దరు కలిసి కుడి చేత్తో నాకు ఇవ్వండి. ఓం హ్రీం హ్రీం. ఆత్మ ఆవాహ్యం, ఆత్మ ఆవాహ్యం, ఆత్మ ఆవాహ్యం, ఆత్మ ఆవాహ్యం, ఆత్మ. ఇదిగో తీసుకోండి. తీసుకోండి. మీ ఊరు తూర్పు దిక్కున ఉన్న చెరువులో వెనక్కి తిరిగి పడేయండి. మీ సమస్య క్లియర్ అవుతుంది. ఎట్టి పరిస్థితిలో వెనక్కి తిరక్కండి. వెళ్ళండి. విజయాస్తు. మహాప్రసాదం స్వామి. విజయాస్తు. పని పూర్తి చేయండి. వెళ్ళండి. కాయవల్ల సమస్య